స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి భక్తుడైన దావీదు రచించినటువంటి 4వ కీర్తన 2వ చరణం చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న మాట ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ కొందనాలు చదవబడినటువంటి లేఖనము ద్వారా చేరిన నాతో మాతో అందరితో ప్రభువా మీరే స్పష్టముగా తేటగా మాట్లాడండి. నువ్వు మాట్లాడుచుండగా వినగలిగే చెవి, గ్రహించు హృదయం మాకు అనుగ్రహించండి. వాక్యము ద్వారా హెచ్చరిక పొంది పశ్చాత్తాపడి యోగ్యముగా మీ శరీరక్తంలో పాల్పములు పొందడానికి కృపణీయమని, ప్రతి అపవాది కార్యములై పరిచయం నామనికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ లైవ్లో ఉన్నారికి యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. త్వరగా మన వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రభు బలను సమీపించడానికి సిద్ధపడదాం. హల్లెలూయా. రక్తాన్ని చెందించి ప్రాణము పెట్టి మన కోసం తండ్రిని, సింహాసనాన్ని, పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే గౌరవాన్ని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ కోసం నా కోసం దేవుడు ఎవరెవరి చేతో తిట్టించుకున్నాడు. అవునా కదా? మనల్ని రక్షించుకున్నందుకు ఎవరెవరి చేత అవమానాలు పొందాడు యేసయ్య. నీ కోసం నా కోసం అవమానించబడి, దూషించబడి, నిందలు వేయించుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను గౌరవాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. రక్తాన్ని ఇచ్చిన దేవుడు మన దగ్గర గౌరవాన్ని తీసుకుంటాడా? ఒక మాట చెప్తున్నాను. కన్న తల్లిదండ్రులు మనని కని పెంచి పెద్దవారిగా చేసిన తర్వాత ఆ తల్లిదండ్రులని పట్టించుకోలేనటువంటి వ్యక్తులుగా ఉంటే వాళ్ళు బాధపడరా? చెప్పండి, బాధపడతారా లేదా? మొన్న ఒక ముసలైన పెద్ద అయిన నడి రోడ్డు మీద వదిలేశారు. 2 కొడుకులు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు. 2 కొడుకులు గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు. వాళ్ళ తండ్రి రోడ్డు మీద దిక్కులేని స్థితిలో వదిలేశారు. బాధ ఉండదా కొడుకులను బట్టి? ఆ కొడుకులకి అలాంటి స్థితిని, అలాంటి స్థాయిని, అంత గౌరవాన్ని తీసుకురావడానికి తండ్రి ఏమాత్రం ప్రయాసపడలేదా? తండ్రి కష్టం లేదంటారా? చెప్పండి. అంటే వాళ్ళని చదివించడానికి కష్టపడ్డాడు కదా. అంటే ఊరికి చదివించడానికి ఊరికి అయిపోతుందా? నేను అన్నాను, పిల్లల్ని ఇప్పుడు 10th క్లాస్ వరకు, LKG నుండి 10th క్లాస్ వరకు చదివించే పరిస్థితి ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి మంచి సారి పెట్టి అత్తల్ని పంపించవచ్చు. హల్లెలూయా. అవునా కదా? LKG నుండి 10th వరకు అమ్మాయిని చదివించాలనుకో, మగ పిల్లలన్నా సరే అంత డబ్బు మంచి కట్నం ఇచ్చి మంచి సామాన్లు పెట్టి అమ్మాయిని పంపించవచ్చు అత్తోళ్ళకి. అంత అయిపోతుంది చదువుకి ఈ 10th వచ్చేసరికి. అంత అలా ఉంది. మరి అంత స్థాయిలోకి కొడుకులు వచ్చారంటే ఆ తండ్రి బక్కగా ఎండిపోయి భోజనం కోసం ఎదురు చూస్తున్నాడు, ఎవరెవరి కోసం. అలాగనే నిజమే, మనము ఎలా ఉన్నా పర్లేదు, ఎలా మాట్లాడేసినా పర్లేదు, యేసయ్య ప్రేమమయుడు, కృపామయుడు, కరుణామయుడు, రక్తం చిందించాడని మనం అనుకోవడానికి వీలు లేదు. అంటున్నాడు, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. నేను చెప్తున్నాను, నిన్ను అవమానాలు పాలయ్యి తాను గౌరవాన్ని పొందే దేవుడు కాడు. నిన్ను బాధించి తను సంతోషించే దేవుడు కాడు. మత్తయి సువార్తలో 6లో ఉంటుంది కదా, ప్రభు కట్ట మనమంట చేపను అడిగితే పామునిస్తాడు ఆయన? ఇస్తాడా? గురుడిని అడిగితే తేలుని ఇచ్చేవాడు కదట. ఒకవేళ నీకు నాకు సరిగ్గా అడగడం రాకపోయినా శ్రేష్టమైనది ఇస్తాడట దేవుడు. అటువంటి దేవుడు ఏం కోరుతున్నాడంటే, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చేస్తారు. ఏంటి? ఎలా ఇవ్వాలి మనం దేవునికి గౌరవం? చెప్పండి. ఎలా గౌరవాన్ని ఇవ్వగలం మనం దేవునికి? ఎలా రెస్పెక్ట్ చేయాలి మనం ఆరాధించే దేవుణ్ణి? మనకంటే ఎక్కువగా మనం దేవుణ్ణి రెస్పెక్ట్ చేయాలి. మనం గౌరవం ఉండాలి, గౌరవ మర్యాదలు పొందుకోవాలని మనం ఎలాగైతే కోరుకుంటామో దేవుణ్ణి కూడా అలా గణపరచాలంట. అంటే అక్కడ లేఖనం చాలా విస్తారమైన అంశమే, శక్తికి మించిన సంగతులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చేస్తారు
అంటే ఏదో నువ్వు నేను ఇస్తే దేవుడు గౌరవం పొందుతాడు, ఇవ్వకపోతే దేవుడికి అవమానం వస్తుందని కాదు. ఆల్రెడీ దేవుడు తనకు మానవ జాతికి అనుగ్రహించినటువంటి రక్షణ ప్రజలు పొందుకుని ఏం చేస్తారంటే దేవుని గౌరవాన్ని సమాజంలో అవమానంగా మార్చేస్తున్నారట. రకరకాలుగా చేసేస్తున్నారు క్రైస్తవులు. సమాజంలో దేవునికి ఘనత కలిగించాలి, దేవుని నా ద్వారా ఘనపరచాలి, మహిమపరచాలనే ఆశ ధ్యాస మనకు ఉండాలండి ఖచ్చితంగానే. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మన ద్వారా మహిమపరచబడడానికి, ఘనత పొందడానికి, మన దేవుడు గొప్పవాడని ఇతరులు చెప్పుకోవడానికి మనము ఆశపడాలి. మీకు ఇదివరకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను, షడ్రక్ మేషక్ అబేద్నెగోల కోసం వాళ్ళ విశ్వాసమును వాళ్ళ భక్తిని షడ్రక్ మేషక్ చూసినప్పుడు ఏం చేశాడట? ఆశ్చర్యపోయాడట. జీవము కలిగిన దేవుని సేవకులారా అని పిలిచాడు. ఎవరు? అన్యరాజు నెబుకద్నెజరు. ఆడు తెక్కలోడు. వాడు ఎంత తెక్కలోడు అంటే జ్ఞానులందరినీ కౌరు పెట్టాడండి టమ్కేసి. రాజుగారు అందరినీ రప్పన్నాడు, ఏదో కల వచ్చిందంట, చెప్పిన వాళ్ళకి బహుమానం ఇస్తాడని చాటుకు పెంచారు. వచ్చారు అందరూ, రాజు బహుమానం ఇస్తాడు చెప్తానని. మంత్రులందరూ జ్ఞానవంతులు వచ్చారు, అందరూ రెడీగా ఉన్నారు. రాజా చెప్పండి అంటే, ఏంటి చెప్పేది? రాత్రి కళ వచ్చింది, మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయాలండి మీరు? వచ్చిన కళ దాని అర్థం చెప్పకపోతే మీ తలకాయలు పుచ్చకాయలు పగిలిపోతాయి అన్నాడు. ఇది చెప్పండి, అందుకే తిక్కలోడు అన్నాను నేను. హల్లెలూయా. కళ వచ్చింది పాస్టర్ గారు, ఏంటంట అంటే, ఇదా? సరే అమ్మా చూద్దాం, ప్రార్థన చేద్దాం, లేకపోతే కళకి అర్థం ఇది అని చెప్తాం. నీకు వచ్చిన కళ నువ్వు మర్చిపోతే ఆ కళ చెప్పేసి దాని అర్థం చెప్పాలా? లేకపోతే చంపేస్తాడండి అంత తిక్కలోడేడు. అటువంటి రాజు సైతము ఏమంటున్నాడు? జీవము కలిగిన దేవుని సేవకులారా, మీకు ఏ హాని కలగలేదా? నీ దేవుడు ఇందు మూలముగా నీ దేవుడు పూజార్హుడని సకల ప్రజలందరూ కూడా, ఆయా భాషలు మాట్లాడేవారందరూ కూడా ఈ దేవుడు నిజదేవుడని అని నెబుకద్నెజరు ఒక రాజు ఆజ్ఞ పుట్టించాడు మాట. అది చాలదా వాళ్ళ జీవితంలో? ఆ మాట షడ్రక్ మేషక్ జీవితాల నుండి దేవుడు కోరుకోవడానికి వాళ్ళకి అగ్నిగుండం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చూడండి దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. ఏ ప్రభువా అగ్నిలో ఇసిరేతే కానీ వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని ఇంకో అన్ని రాజు చేతను చెప్పించుకోవా? అంత కష్టపడతావా వేసి అంటే నిజం చెప్తున్నాను. ఈరోజు శ్రమ ఉన్నందుకు, బాధ ఉన్నందుకు నిజమే అంత వేదన. శ్రమ కలిగితే, బాధ కలిగితే ఎంత వేదన, చచ్చిపోతే బాగుండానే అనిపిస్తుంది మాట. అంత తట్టుకోలేనంత వేదన కలిగినటువంటి పరిస్థితుల్లో. కానీ నేను చెప్తున్న దేవుడి మాట ఏంటంటే, ఎంత ఓర్పు, ఎంత ఓర్చుకోలేనటువంటి కష్టము, శ్రమ, బాధ, ఇబ్బంది నిన్ను నలగొడుతుంటుందో, బాధ పెడుతుంటుందో అంతలా దేవుడు నీ ద్వారా ఘనత పొందుతాడట. హల్లెలూయా. అలా ఘనత పొందడానికి, దేవుడు మహిమపరచబడ్డానికి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు వచ్చినటువంటి అలాంటి అగ్ని వంటి శ్రమలు, అగ్ని గుండాలను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం పాటలు పాడుతున్నాం అంతే, అగ్నిగుండంలో పడవేసిన షడ్రక్ మేషక్ ఆ పాట. ఇది కొత్త పాట వచ్చింది కదా ఈ మధ్యకాలంలో, ఆల్రెడీ పాత అయిపోయింది. ఏ పాట వచ్చినా కుమ్మేస్తున్నారు కదా, మొత్తం శుభ్రంగా అరగొట్టేస్తున్నారు. ఇంక కొత్త పాట అంటే ఏమీ లేదు. మొత్తం రేడియోలో, టీవీలో, ఫేస్బుక్, యూట్యూబ్లో పిల్లలు ఆయన మొత్తం అందరు కూడా కుమ్మేస్తున్నారు అట్టుకున్న ఆయన్ని. కాబట్టి ఒక శ్రమ మనల్ని కృంగదీసేదే, బాధ పెట్టేదే, మరణం అంతా గాయం చేసేదే, ఇబ్బంది పెట్టేదే. కానీ అటువంటి పరిస్థితి ఎందుకు అని అంటే, దాని ద్వారా దేవుడు ఘనపరచబడతాడంటే. ఇంత తిక్కలోడితోటి ఏమనిపించుకున్నాడు దేవుడు? ఈయన నిజముగా పూజార్హుడంట. చాలండి అది. భక్తి జీవితంలో వాళ్ళు ఆ మాట అనిపించుకోవడానికి చాలు. ఆ తరతరాల మృతి పొందిన చాలు. నేను చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులం కాబట్టి ఇది తినకూడదు, క్రైస్తవులం కాబట్టి ఇది మ్రొక్కకూడదు, క్రైస్తవులం కాబట్టి ఇది చేయకూడదు అని అనుకునేది భక్తే. కానీ అంత మాత్రాన దేవుడు మహిమ పొందడు, అంత మాత్రాన దేవుడికి ఏమి ఘనత వచ్చేది. ఏదో విగ్రహార్పితమైంది అక్కడ ఉన్నది. మన బంధువులు, స్నేహితులు, ఇష్టమైన వాళ్ళు తినండి, మీకు ఇష్టమే కదా అప్పుడు అని అన్నారు. నేను తినండి, ఐఎమ్ వెరీ సారీ అండి అంటే, నేను ప్రభుని నమ్ముకుని రక్షణ పొంది తినలేండి అన్నాం. సరే, అవునా సరే అని వాళ్ళు తీసేశారు. దేవుడి ఘనత వచ్చేస్తుందా? చెప్పండి అమ్మా, వస్తుందా? మనం మానేసినందుకు దేవుడి ఘనత వచ్చేస్తుందా? ఏమీ రాదు. దేవుని ఆజ్ఞ ఏముంది పాటించామంతే, ఘనత ఏమి రాదు దాన్ని బట్టి.
మరి ఎలా అవుతుంది ఘనత? చూడండి, వాళ్ళ శ్రమలో అగ్నిగుండంలో మొక్కమన్నారు, ప్రతిమకు మొక్కలేదు. మొక్కవా నువ్వు, నేను పెట్టిన దానికి చూడు ఏం చేస్తానని తీసుకెళ్ళి అగ్ని 7 అంతలు చేసి వేసేసారు. వేస్తే అప్పుడు వచ్చింది ఘనత. ఏంటి, మేము మ్రొక్కముగాక మ్రొక్కం, చావనైనా చేస్తాం, మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడు, ఒకవేళ తప్పించకపోయినా మేము రొక్కం అన్నారు ముగ్గురు కలిపే. ఆ లోపల ఉన్నటువంటి తృష్ణ చూడండి, ఆశ చూడండి, వాళ్ళ నిష్ఠ చూడండి. ఈరోజు ఏది మన నిష్ఠ? క్రైస్తవ నిష్ఠ ఏముంది ఈరోజు? ఏం లేదు. అన్యులు 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 అన్యులు, విగ్రహార్థులు అని వీళ్ళు అనడం అదే నిష్ఠ. ఎందుకు ఆ పదాలు మాట్లాడుకోవడం? అది లేకపోతే అవదా? ఏ పదాలు వాళ్ళని అన్యులు అన్యులు విగ్రహార్థకులు ఎందుకు పదాన్ని వాళ్ళని అలా వేరు చేసి మాట్లాడినట్టుగాని వాళ్ళు ముందే అంటారు. చూసావా, అహబ్ అన్నట్లుగాని మేకా ప్రవక్త కోసం, వీడు ఎప్పుడు నా కోసం శోభం పలకరంటే పలకడీడు అని మేకా ప్రవక్త కోసం అహబు అంటాడు, అహబ్ రాజు యెహోషాపాత్ దగ్గర. అలాగా వాళ్ళు చూసారా, మమ్మల్ని ఏదోలా వంకలెట్లు ఆగుతారు వీళ్ళు, లేకపోతే వీళ్ళు మాట్లాడవు. అసలు వెళ్ళిన వాళ్ళు వెళ్ళొచ్చు కదా, భక్తి చేసుకోవచ్చు కదా, మేము వద్దన్నామా? ఏదోలాగా ప్రతి ఓడు మా కోసం కదుపుతాడు అని అంటున్నారు. ఎందుకని కదపడం? ఐ రెస్పెక్ట్ దెమ్, వాళ్ళు గౌరవిద్దాం, వాళ్ళని ప్రేమిద్దాం, క్రీస్తును ప్రకటిద్దాం. హల్లెలూయా. కనుక ఈ నెబుకద్నెజరు అగ్నిగుండానికి కోపముతో విసిరేసింది ఆడే. ఆ అగ్నిగుండములో దేవుడు వారికి తోడుగా ఉండగా ఈ దేవుడే పూజారుడు అని చెప్పాడు. అందుకంటున్నాను, ఒకవేళ దేవుడు నిన్ను సాతాను ప్రమేయం చేత యోబుకి శ్రమ కలిగినట్లుగా, అలాగా దేవుడు సాతాను మధ్యలో నీకు నాకు కొంత పర్మిషన్ చేత కొంత ఇబ్బంది, నష్టము, బాధ, అవమానం, గాయం కలిగినప్పటికీ కూడా దేవుడు ఆ గాయాల నుండి ఘనపరచబడడం మనం భక్తి చేయాలి. హల్లెలూయా. ఆ గాయాల నుండి ఆయనకి ఘనత కలిగించాలి, ఆ అవమానాల నుండి ఆయన మహిమ కలిగించాలి. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. అందుకే అంటున్నాను, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేస్తుంది. ఈ రోజు క్రైస్తవ సమాజములో క్రీస్తును అగౌరవపరుస్తున్నారు, అవమానపరిచేస్తున్నారు, దేవుని నామమునకు అడ్డుబండలుగా ఆటంకంగా ఉన్నారంట. ఎంతకాలమని దేవుడు బాధపడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి హోషేయ ప్రవక్తతో దేవుడు అంటాడు, చూడండి త్వరగానే ముగించేస్తాను. హోషేయ గ్రంథంలోనికి రండి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం చదవండమ్మా. చదువు. సోమ్రోను ఆయనని దూడను విగ్రహము విసర్జించెను, నా కోపము వారి మీదకి రగిలిపోనెను, ఎంతకాలము వారు. ఒక పట్టణం గురించి చెప్తున్నాడు. సోమ్రోను ఆయనని దూడను విగ్రహమును విసర్జించెను, నా కోపం వారి మీదకి రగులుకొను, ఎంతకాలము వారు పవిత్రతను అందజాలకుందురు. అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా, కంసాలు దానిని చేసెను, అది దైవము కాదు కదా. సోమ్రోను దేవత అనేటువంటిది, దాగోను దేవత, ఇవన్నీ బైబిల్లో కొన్ని. అయితే దేవుని రక్తములో దేవుని యొక్క ఏర్పాటు నుండి ప్రత్యేకమైనటువంటి ఇశ్రాయేలు సంతతి, ఇశ్రాయేలు జనాంగము ఎంతకాలమైనా సరే పవిత్రతను అందట్లేదట. పవిత్రతను అందట్లేదంట. ఇశ్రాయేలు మాటికి ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క పాఠాన్ని, యెషయా గాని, ఇర్మీయా గాని, హెజ్కేల్ గాని, వీళ్ళందరూ ఒక్కొక్క పాఠాన్ని నేర్పించడానికి దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. మాటికి ఇశ్రాయేలు దేవుణ్ణి గణపరుస్తున్నారు, ప్రేమిస్తున్నారు, వెంబడిస్తున్నారు. కానీ వీళ్ళకి నచ్చినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేల్ అనేక మార్లు అన్ని దేవతల దగ్గరికి వెళ్ళిపోవడం మొదలెట్టారు ఇశ్రాయేలీలు. అహాబు కాలంలో, ఏలియా ప్రవక్త కాలంలో అదే పరిస్థితి. యెహోవా దేవుడు అంటాడు, మళ్ళీ బయలు అంటారు. ఇక్కడ అలాగే. అంటే వాళ్ళు తమ్మును తాము అపవిత్రపరుచుకుంటున్నారట. దేవుడేమో వీళ్ళు పరిశుద్ధ జనాంగముగా దేవుడు చేస్తూ ఉంటే వీళ్ళు తామునే అపవిత్రను చేసుకుంటూ ఉన్నారు. ఎంతకాలం అంటున్నాడు. అందుకే ఈ ప్రసంగానికి ఏ పేరు పెట్టానంటే, ఇంకా ఎంతకాలం. పరిశుద్ధ జీవితంలోనికి రాకుండా ఇంకెంతకాలం బ్రతుకుతావు? దేవుని పట్ల రోషం లేకుండా ఇంకెంతకాలం బ్రతుకుతావు? మోకాళ్ళ ప్రార్థన లేకుండా ఇంకెంతకాలం బ్రతుకుతావు? పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఇంకెంతకాలం బ్రతుకుతావు? నీకు అద్భుతమైనటువంటి సందేశం ముగించేస్తాను త్వరగానే.
అందుకే ఈ పేరు పెట్టించాడు దేవుడు, ఇంకా ఎంతకాలం. చెప్పండి, రక్షణ పొంది ఏళ్ళు అయిపోతున్నా, అనేక అద్భుతాలు, అనేక సాక్ష్యాలు మనం వింటూ ఉన్నా, మనము కాలం గడుస్తూ ఉన్నా సరే అలాగే ఉండిపోదామా? కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి అన్నాడు పౌలు. కానీ ఎలా ఉన్నారట? బోధకులు అంటే పాస్టర్లని కాదు అర్థం. చాలా మంది తప్పు అనుకుంటున్నారు. బోధకులుగా ఉండాలంటే పాస్టర్లని అర్థం కాదు. నీ విన్న సంగతులను గూర్చి, నువ్వు నేర్చుకున్న సంగతులను గూర్చి ఇతరులకు నువ్వు తెలియచేయగలిగిన సామర్థ్యం అని అర్థం. దానికి పాస్టరే అవసరంలే, విశ్వాసులందరూ కూడా ఆ బోధ చేసే స్థాయిలోకి రావాలంట. నువ్వు వింటున్న సంగతి ఎలాంటిది అండి? ఒక ఊర్లో ఒక పంచాయతీ ఎమ్మెల్యే గారు వచ్చారు. ఇక డ్రైనేజీ ప్రాబ్లమా, వాటర్ ప్రాబ్లమా, హాస్పిటల్ ప్రాబ్లమా, లేకపోతే ఏమైనా కరెంట్ ప్రాబ్లమా, ఏంటి ప్రాబ్లం అని అడగగా సమాజంలో ఆ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు, అయ్యా ఇగో ఇక్కడ ఉంది, మాకు ఇలా ఇలా అవసరతలు ఉన్నాయి అని మనం చెప్పినప్పుడు వాళ్ళు దాని కొరకు ఒక పరిష్కారం చెప్తున్నప్పుడు మనం వింటాం. ఇంటికాడ మీటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య వెళ్ళి భర్త రాలేదు, లేకపోతే పిల్లలు వెళ్ళి తల్లిదండ్రులు రాలేదు, భర్త వెళ్ళి భార్య రాలేదు మీటింగ్కి. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నారు ఎమ్మెల్యే గారు అంటే ఏం చెప్తాం? ఏ చెప్పుకున్నాడు అంటారా? కాదు కదా, ఇగో ఊర్లో హాస్పిటల్ కోసం మాట్లాడారు, చేస్తానని చెప్పాడు. లేకపోతే రోడ్ల కోసం అడిగారు మన వాళ్ళు, చేస్తానని చెప్పాడు అంటామా లేదా? క్లియర్గా అర్థమవుతుంది లేదా? అంటే ఒక ఎమ్మెల్యే కొన్ని ప్రశ్నలకి ఇలాంటి దాని సమాధానం చెప్పి ఇలా అంటే ఇలా జరిగింది అలా జరిగింది అని ఇంటికి వచ్చిందని చెప్తారు. మా నాన్నగారు పెద్ద కప్పుగా ఉన్నప్పుడు చిన్నవాసుల్లోనూ అండి 96 తుఫాన్ ఇంకా రాలేదు. ఆ టైంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పెద్దలందరూ కొన్ని కార్యక్రమం తిరిగినప్పుడు, లేకపోతే 96 తుఫాన్లో కొంతమంది చనిపోయారు. ఆ చనిపోయినటువంటి పేరున కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళ కుటుంబాలకు సాయం చేయాలి. ఈ విషయాలు ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మకి చెప్పేవాడు మా నాన్న, నేను వినేవాడిని. ఇలా జరిగింది, ఇంకో ఎంతమంది కుటుంబాలకి ఇలా నష్టం కలిగింది, వాళ్ళ కోసం కలెక్టర్ గారు ఇలా చేస్తానన్నారు. అలాగే అప్పట్లో ఆ ధనంతో ఊర్లో రామాలయం, మహాలక్ష్మి గుడి ఆ కార్యక్రమాలు అనేవి అప్పుడు కొత్త కట్టించడం అనేది చిన్న వయసులో జరిగింది మాట. సో ఇలా ఒక మీటింగ్లో నుండి ఏం జరిగింది ఇంట్లోకి వచ్చి చెప్పినట్లుగా నేను చెప్తున్నాను, దేవుడు అనేక సంగతులు నీతో మాట్లాడుతున్నాడు కదా, అనేక విషయాలు నేర్పిస్తున్నాడు కదా. మరి మాట్లాడుతున్న సంగతులు, నేర్పిస్తున్నటువంటి సంగతులు మరి దేవుడు ఇలా చెప్పాడండి ఇలాగా అని చెప్పగలుగుతున్నాం మనం? చెప్పండి, చెప్పగలుగుతున్నాం లేదా? అంటే ఒక మీటింగ్స్ విషయాలు చెప్పగలుగుతున్నాం విజయగా, ఎందుకు చెప్పట్లేదు? అంటే ఎంతకాలమైనా మనం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? చెప్పండి. స్కూల్కి పిల్లలు వేయక మునుపు వాళ్ళు పొద్దున్నే లేగానే మేత కావాలి, వాళ్ళకి పొద్దుట లేకగానే మంచం మీదకి మేత కావాలనుకుంటారు. అందుకే స్కూల్కి వెళ్ళే పిల్లాడు పొద్దుట మేత అంటాడా? బ్రష్ ఎక్కడుందని అడుగుతాడు, పేస్ట్ ఎక్కడుందని అడుగుతాడు. ఏంటి మార్పు ఏంటి? ఒరే నీకు ఇష్టమైందిరా తినరా అంటే మా మేడం తిడుతుంది అంటాడు. బ్రష్ చేయకుండా తినకూడదు అంటాడు. అవునే కదా, నువ్వు ఎట్టు తినడుగాక తినడంతే. ఒక్కసారి స్కూల్కి ఒక ట్రాక్లోకి వెళ్ళి ఇలా బ్రష్ చేసుకోవాలి అయ్యి అని నేర్చుకున్న తర్వాత వాడు మొహం కడుకోకుండా పెట్టండి, తింటాడేమో? తినడా? అస్సలు అసహించుకుంటాడు, తినడు. ఏమ్మా మీ కాదు ఎవరు తింటున్నారా? హల్లెలూయా. అలాగే యేసయ్య పిల్లలుగా మనం రక్షణ పొంది యేసయ్యతో మనం కొత్త జీవితం ఆరంభించాం కదా. కాలం గడుస్తున్నది, కాలం గడుస్తున్నది, ఇంకా మనం చిన్నపిల్లలుగా ఉండకూడదంట. అపోస్తులైన పౌలు గారు అంటారు ఏమనని, నేను పెద్దవాడినై చిన్నపిల్లల చేష్టలు మానివేసి తిని, చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు చిన్నపిల్లవాళ్ళగా తలంచి తిని, చిన్నపిల్లవానిగా మాట్లాడుతుని అని చెప్పి నేను ఇప్పుడు పెద్దవాడినే చిన్నపిల్ల చేష్టలు మానివేసి తినని 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు చెప్పారు. అందుకని కాలాన్ని బట్టి చూస్తే బోధకులు స్థాయిలో ఉండాలంట. ఇతరులకు నువ్వు విన్న సంగతులను గూర్చి ఇతరులకు నువ్వు చెప్పే స్థాయిలో ఉండాలంట. రక్షణ అంటే ఏంటి? మీ భాషలో బాప్తిజాలు ఇస్తారు కదా, ఎందుకు ఇస్తారు? బాప్తిజం అంటే ఏంటి? తీసుకోవడం వల్ల కలిగే లాభం ఏంటి? తీసుకోకపోతే నష్టం ఏంటంటే చెప్పాలి. నువ్వు మతం అనుకుంటున్నారు కదా వాళ్ళు, మతం కాదు ఇదిగో ఇది అని చెప్పగలగాల. నువ్వు అంత ప్రశ్నకు అంత ఈజీగా ఒక స్పష్టంగా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి మాట. అందుకే చెప్తున్నాను, క్రైస్తవుడు ఈ లోకానికి ఏంటి ఒక సమాధానం మాట. లోకం ప్రశ్నిస్తూ ఉన్నది, నువ్వు ఒక సమాధానంగా, నువ్వు పరిష్కారం మాట ఈ లోకానికి. అలా ఉంచాలనుకున్నాడు దేవుడు. కానీ ఏం జరుగుతుందంటే ఆయనకి ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చేస్తారు,
ఎంతకాలం వ్యర్థమైన దాన్ని వెతుకుతూ ఉన్నారు. దేవుని వెతికేవారు కనబడట్లేదంట, దేవుని స్వరం వినేవాళ్ళు కనబడట్లేదంట, దేవుడు ఎక్కడ దొరుకుతాడు నాకు అని మోకాళ్ళని ఎదురు చూసేవాళ్ళు కనబడట్లేదంట. వ్యర్థమైన వెతుకుతూ ఉన్నదంట. ఈ రోజు దేవుడు బాధపడుతూ ఉన్నాడు మాట, ఎంతకాలం అని. 82వ కీర్తనలో దావీదు అంటాడు, స్తోత్రం, ఆషాపు భక్తుడు రాసినటువంటి కీర్తన, దావీదు కాదు, 2వ చరణం, ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు, ఎంతకాలము భక్తిహీనుని ఎల్ల పక్షపాతము చూపుదురు. ఎంతకాలం దేవుడు ఓర్చుకుంటున్నాడు, క్షమిస్తున్నాడండి. ఎంతో కాలం అయిపోతుందంట. ఇప్పుడు ఎంతకాలం అంటే నేను చెప్తున్నాను, ఇది రాకడ కలిగేటువంటి కాలము, మన పోకడ కలిగేటువంటి కాలం అట. అంటే ఈ భూమి మీద ఇప్పుడు ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా. కళ్ళు మూసి తెలుసుకునేలాగా ఎన్ని అనర్థాలు జరిగిపోతున్నాయి. మరణ దూత తిరుగుతూ ఉన్నది మాట. ఒక పక్క ప్రభు రాకడ సమీపిస్తున్నది, అదే సమయంలో అనేకులు మరణం గుంపులుగా మనుషులు చనిపోతున్నటువంటి వార్తలు ఎన్నో. ఇలాగా రక్షణ పొంది ఎంతో కాలం అయిపోయింది, కానీ ఇప్పటికీ కూడా ఇంకెలా ఉన్నారంటే అన్యాయపు జీవితాల్లోనే జీవిస్తున్నారట, మోసకరమైన స్థితిలోనే బ్రతుకుతున్నారంట. ఇంకా ఎంతకాలం ఇలా బ్రతికేదంట. అందుకని ముక్కుసూటిగా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చిక్కగా మాట. ఇంకా పొదుకడు పాలే, ఇంకా ఆ పాలే కొన్ని పచ్చికావులకి మందుకి రోజంతా వాటర్ మొత్తం తాగడానికి భోజనం పెట్టినా ఆ పాలు పెట్టాలన్నమాట. కొన్ని కంప్లైంట్స్కి పెడతారు, నీళ్ళు కలపకూడదు అందులో. వాళ్ళని అడగాలి, పొదుకడు పాలు నీళ్ళు కలిపిన పాలు కావాలని చెప్పేసి. మనం ఆల్రెడీ క్యానర్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి తేడా వచ్చేస్తాయి ఆల్రెడీ. అలాగా ఈ ముక్కతో ముగిచేస్తున్నాను. దేవుడు అంటున్నాడు, ఇంకెంతకాలమైనా అలాగే ఆలోచిస్తావా? ఇంకెంతకాలమైనా నీకోసమే బ్రతుకుతావా? ఇంకెంతకాలమైనా నీకు నచ్చినట్లుగా, నీకు తోచినట్లుగా నీ ఆలోచనను, నీ మనసును అనుసరించి జీవిస్తావా? అంటే దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చినా, దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చినా ఇంకెంతకాలమైనా ఇదే రొటీన్ లైఫా అని అడుగుతున్నాడు దేవుడి మొదటి సందేశం ద్వారా. చెప్పండి, ఆయనకి సమాధానం ఏమిద్దాం చెప్పండి. రేపనేది మనది కాదు, అయినా ఎంతకాలం ఆయన తీసుకుంటూ వచ్చాడు అంటున్నాడు. ఎంతకాలం నా నామాన్ని అగౌరవపరుస్తారు, ఎంతకాలము మీరు నిర్లక్ష్యంగా ఉంటారు, ఎంతకాలము నన్ను వెతకడం మానేసి అబద్ధమైన వాటిని వెతుకుతారు, ఎంతకాలము ఈ అన్యాయమైన తీర్పులు తీర్చే వ్యక్తులుగా ఉంటారు, ఇంకెంతకాలం క్రీస్తు లేనటువంటి జీవితాన్ని జీవిస్తారని ప్రభు అంటూ ఏమన్నాడంటే, నన్ను ఇంకెప్పుడు గౌరవిస్తావు, నువ్వు నన్ను ఇంకెప్పుడు ప్రేమిస్తావు, నన్ను ఎప్పుడు సమాజానికి చాటి చెప్తావు, నన్ను ఎప్పుడు గణపరుస్తావు, నా కోసం దేన్నైనా సరే వదిలేస్తానని ఇంకెప్పుడు నువ్వు అలా తీర్మానం చేసుకుంటావు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి చెప్పండి, ప్రభు బాలలో ఏమని చెప్దాం ఆయనకి? ప్రభు ఇంకెంతకాలమైనా నేను అలాగే బ్రతుకుతానని చెప్దామా? ఆయన బాధపడుతుండగా, ఆయన మనసులో ఉన్న వేదన మనకు చెప్తుండగా, చెప్పు దేవా, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనేసయ్యా, నువ్వు బాధపడ్డవేంటి, నన్ను క్షమించు, ఇక మీద నా జీవితంలో నేను బాధ పెట్టేలా నేను బ్రతకనేసయ్యా, ఐఎమ్ వెరీ సారీ ఏసయ్య, నేను ఇంకా అలా బ్రతకను, నేను నీకు విరోధమైన మాటలు నేను మాట్లాడనేసయ్య, ఇంకా నీకు నచ్చని దాంట్లోనికి నేను ఇన్వాల్వ్ కానేసయ్యా, అన్యాయంలోనికి నేను వెళ్ళను, అక్రమైన దాంట్లోనికి నేను వెళ్ళనేసయ్యా, నన్ను మన్నించండి, కానీ నా వల్ల నువ్వు బాధపడదేసయ్యా, ఇంకా నేను నిన్ను బాధ పెట్టి నేను బ్రతకూడదు, మిగిలిన బ్రతికైనా నేను సంతోషపట్టాలేసయ్యా, నిన్ను గణపరచాలి. ఎంత నేను నీ నామాన్ని అవమానపరిచాను, నా వల్ల నీకు ఎంత ఘనత లేకుండా నేను జీవించాను, ఇక మీదట నా కుటుంబములో, నా ఇంట్లో, సమాజంలో, నా స్నేహితులు ఎదుట, బంధువులు ఎదుట నీ నామాన్ని గణపరచడానికి నేను బ్రతుకుతాను యేసయ్య అని ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభు ఈ మాటలు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. రండి, అందరూ మోకాళ్ళు నండి. త్వరగా మనం ముందుకు